వెల్కమ్ టు నిజం న్యూస్. పుట్టకుక్కల పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం డిసెంబర్ 1, 2009 కామారెడ్డి పట్టణం నడిబొడ్డున తుపాకీతో కాల్చుకుని తెలంగాణ కోసం అమరుడయ్యాడు. నేడు వారి వర్ధంతి సందర్భంగా మక్తల్ నియోజకవర్గం ముదిరాజ్ భవన్లో నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించిన స్థానిక శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కానిస్టేబుల్ కిష్టయ్య సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు తీవ్ర ఆవేదన చెందేవాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తమ బతుకులు మారుతాయని పేర్కొంటూ మరణ వాంగ్మూలం రాసుకొని కామారెడ్డి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి డిసెంబర్ 1, 2009 సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మార్పణం చేసుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి మరియు ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన గుర్తుగా ఆ పండుగల సాయానికి సంబంధించిన జీవిత గాథలు ఒకవేళ మ్యూజియం మనం కూడా కొంత ఆర్థికంగా అంటే ఖచ్చితంగా ప్రోత్సహించి ఏర్పాటు చేసి ఆయన ఏ లక్ష్యంతో పనిచేసిండు, ఆయన ఆలోచన విధానం ఏంది, పేదల కోసం ఎందుకు పంచాలనుకుంటున్నాడు, పెద్దలతో ఎందుకు నిష్ఠుకమైండు, ఆయన చావడానికి గల కారణం ఏంది, ఒకటే ఒక కారణం, ఇవి పేదల మనిషినే కదా ఆయన చంపింది, మట్టు పెట్టింది. కాబట్టి ఆ విధంగా పేదల కోసం చనిపోయిన వ్యక్తుల జీవన కథ. పోలీస్ కేసు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలకు ఏం కాలే, వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడ్డది, కానీ పోలీస్ కేసు చచ్చిపోయింది మాత్రం తెలంగాణ కోసం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. కాబట్టి మనము మన జాతిలో ఒక పెద్ద మొన్నలేదు, నేను వెనుకోలేనిదే నాకు చెప్పింది. ఆ రోజు నాకు మంత్రివర్గ మీటింగ్ ఉంది మహబూబ్నగర్లో, అయినా కూడా అన్నా లేదన్నా ఖచ్చితంగా అడగసాగని ఉద్యోగం ఏర్పాటు చేస్తున్నాం మన శివరాంపల్లిలో మీరు పోవాలని ఖచ్చితంగా తాను కూడా వస్తా అని చెప్పి సంగారెడ్డిలో అంటే ఆడికి పోయినా ఆడ కూడా ఒక పెద్ద ఎత్తున ఒక మార్పు వస్తూ ఉంది. నాకు అందరూ చెప్పిన మార్పు రావడం అంటే మనమంతా కూడా బలమై ఏకమై ఇంకొక కులం మీద దాడి చేయడం కాదు, మనం బలమై ఏకమై మన ఆర్థిక స్థితిగతులను బాగా చేసుకోవాలి, ఆలోచన విధానాన్ని బాగా చేసుకోవాలన్న విషయం చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పిన ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే మన తరఫు ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక శాసనసభ్యులుగా ఎక్కడెక్కడ ఒకవేళ పడగ శాఖలు కానీ లేదా పోలీస్ స్టేషన్లు కానీ దానికి సంబంధించి కొంత ఆర్థికంగా బాగుపడడానికి మన సర్టిఫికేట్ విషయం కానీ ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా మనం ముందుండి పనిచేద్దామన్న మాట మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి పోలీస్ స్టేషన్లో ధైర్యవంతుడు సూసైడ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఒకసారి కనుక్కుంటూ ఊహించుకోండి, కింద ఉచ్చబడుతుంది అవునా కదా. సూసైడ్ చేసుకోండి అంత నిఘోరమైన శక్తి ఉండాలి, అటువంటి ధైర్య సాహసం ఉండాలి, అటువంటి కారణం ఉండాలి. తెలంగాణ అనేటువంటి మలిదశ ఉద్యమమైన కారణాన్ని నా జీవితాన్ని నా అభివృద్ధి ఖచ్చితంగా ఉద్యమాన్ని మీరు మాటలు వేస్తారని వేసిన మౌనం పోలీస్ కృష్ణ నేను అనుకుంటా పోలీస్ కృష్ణ జీవిత గాథలు ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలలో కూడా పెట్టాలన్న మాటలు గుర్తు చేస్తాను. మన ప్రభుత్వం ద్వారా ఈ విన్నది కూడా సీఎం గారికి ఇస్తాం, ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఇస్తాం. ఇక్కడ పోలీస్ మలిదశ ఉద్యోగం గురించి ఎక్కడ చర్చకు వస్తే పోలీస్ ఇస్తున్న పేరు కూడా దాన్ని యాడ్ చేయాలన్న మాట గుర్తు చేస్తూ ఆ విషయాన్ని మీరు పెద్ద ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్తాను తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా చెప్పగానే ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోలీస్ ఇస్తున్న ఆత్మ శాంతి చేకూరాలని, ఆయన అనుకున్నది కళ నిజమైంది, ఆయన ఏ కళ కోసమే చనిపోయాడో ఆ కళ నిజమైంది. ఈరోజు తెలంగాణ వచ్చింది కాబట్టి ఈ వచ్చిన తెలంగాణలో ఆయన స్థానం కూడా మనం కల్పించాల్సిన అవసరం ఉంది. దీని వేదిక ద్వారా మాటిస్తా ఉన్నా, రేపు పాఠ్య పుస్తకాలలో ఎక్కడో చోట కంపల్సరీ ముందు మాటలో పోలీస్కి ఇస్తున్న పేరు ఉండేటట్టు చూస్తా అన్నమాట. నమస్కారం.